పునర్విత్తం పునర్మిత్రం పునర్పత్ని పునర్మహీ ఏతత్ సర్వం పునర్లభ్యం ఏతత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః పునః న శరీరం పునః పునః పునర్విత్తం పునర్విత్తం ప్రేమ స్వరూపులారా, embodiments of love. మనము ధనమును కోల్పోయినా తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు. If money is lost, by one way or other, you can get it back, re-earn it. పునర్మిత్రం, స్నేహితుల్ని కోల్పోతేమా ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు. If you have lost a friend, you can have many more. పునర్పత్ని, భార్యను మనం కోల్పోతేమా తిరిగి రెండవ వివాహం ఆడవచ్చు. If wife is gone or dead, one can remarry. పునర్మహీ, భూమిని కోల్పోయినా తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకోవచ్చు. If the land or plot is lost, by one way or other, with some difficulties, however, you can regain it. న శరీరం పునః పునః, మనం మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు. When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back. కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది. Human life is the rarest of all. చాలా పవిత్రమైనటువంటిది. It is highly sacred. సౌజన్యమైనటువంటిది. It's so beautiful. సౌశీల్యమైనటువంటిది. It's one that's precious. ఇట్టి శరీరమును మనము శ్రమలకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం. It is the responsibility of every human being to sustain the human body. సమస్త సంకల్పములను చేకూర్చుకున్న దేహము చాలా అవసరము. To have all kinds of experiences, body is very essential. దేహమే లేకుండా ఎట్టి చిన్న కార్యములను కూడా మనము సాధించలేము. Without this body, we cannot accomplish any simple task. కనుక ధనకనక వస్తువాహనాదుల కంటే మనకు ఈ శరీరమే చాలా విలువైనటువంటిది. More than the wealth, comforts and conveniences, human body is most precious. కాన ఈ శరీరమును సరైన మార్గములో అనుభవించి సరైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి. And hence it is essential to maintain this body, experience in the proper way and in a sacred way. గడచిన రాత్రింపగలనైనను మనం సాధించలేము. The day and the night passed off will never come back. సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక్క చుక్కైనా కూడా మనం తెచ్చుకోలేము. The moment the Ganges merges in the ocean, you cannot collect single drop again.
బాగా నమలి మింగినటువంటి యొక్క ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము. When once fully ripened and drops off, you cannot get it again, the mature fruit. కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము. So when once the life is gone, any number of attempts will never revive the body. Men are more valuable than all the wealth of the world. Men are more valuable than all the wealth of the world. ధనమునకు ఎవరు విలువిస్తున్నారు? Who attaches value to money? డైమండ్కి ఎవరు విలువిస్తున్నారు? Who attaches value to the diamond? బంగారుకి ఎవరు విలువిస్తున్నారు? Who gives value to gold? ల్యాండ్కి ఎవరు విలువిస్తున్నారు? Who attaches value to land? అన్నింటికి విలువిచ్చేటువంటి వాడు మానవుడే. It's only the man who values them. మానవుడే లేకుండా దీనికి విలువ ఎక్కడ పెరుగుతుంది? ఎవరు ఇవ్వగలరు? When there's no man, all these are valueless. కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటిది. And hence, it's very rare that one has this human దీనిని life. పురస్కరించుకుని జంతువునా నరజన్మ దుర్లభం అన్నది వేదం. So Veda declares, of all of the lives and the creatures in this universe, human life is rarest. మానవత్వంలో సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నవి. In this human life, there are many things to be accomplished. మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది. More than the body, the life is more important. కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పూనుకుంటాం. However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life. ప్రేమ స్వరూపులారా, Embodiment of love. మానవ దేహం యొక్క విలువను మనము గుర్తించుకోవడం అత్యవసరము. It's most essential that we know the value of the human body. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కాపాడేటువంటిది ఈ యొక్క దేహమే. It is the body that protects, holding the divinity within. విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము. Human body is an iron safe which has no value. పెట్టెలోన నగలు పెట్టినట్టు Just as you keep jewels in an iron safe, దేహమందు విలువ దేవుడు ఉండేను సుమా. within this body is present the divinity. ఈ highly valued. దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సత్చింతనలు ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకొని ఉన్నాం. Within this body, there are highly valuable jewels like good feelings, good thoughts, good sentiments, and so on. ఈ విలువైనటువంటి గుణములను మనం కోల్పోతేమా తిరిగి మనం సాధించలేము. When once these highly valuable sacred virtues are gone, you can never get them back. ఈ గుణముల వల్లనే మానవత్వమునకు విలువ వచ్చింది. In fact, human life has got a value because of these ఈ virtues. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది మానవతా గుణములు ఉండటం చేతనే మానవత్వమునకు గొప్ప విలువ ఏర్పడింది. The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice, కానీ and so on. ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలంటే ఏమిటో ఏమాత్రమూ అర్థం చేసుకోలేకపోతున్నాడు. Modern man is not able to understand the value of these human values. ఈ దేహం అనే గడియారం నందు This body, which is a clock, సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి. and there we find the year, నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి. and we find the hand that representing the minutes, దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి. and there present the second hand representing the కానీ ఈ moment. మూడు Second. ముందు కూడాను చక్కగా తిరుగుతున్నది కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు. Human body is a clock with these three hands symbolizing months, hours, and the seconds. But we are not ఎప్పుడు aware. గంట ఘన్ ఘన్ అని కొడుతుంది. Every hour we hear the sound. ఎప్పుడు ఈ దేహమును వీడిపోదును ఎవరు గుర్తించుకోలేరు. When this body drops off, we do not know. కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి. And hence it is appropriate to make use of it in a proper way. మానవుని యొక్క దీర్ఘ ప్రయాణములకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు. In this long life sojourn, body is an instrument. ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకొనుకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం. If we do not make the proper use of this body, a powerful instrument, we have to suffer on our way.
కనుక మానవత్వంలో ఉండినటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి. So we have to inquire deep enough into these human values. దివ్యత్వం అంటే ఏమిటి? What is divinity? పవిత్రం అంటే ఏమిటి? What is sanctity? నిరుద్ధం అంటే ఏమిటి? What is that? నిశ్చలం అంటే ఏమిటి? What is the steadiness? నిస్వార్థం అంటే ఏమిటి? What is selflessness? అనేటువంటి విషయాలే మనం గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to recognize these valuable things. కానీ ఈనాటి మానవుడు ఈ విలువైనటువంటి శరీరమును స్వార్థ సప్రయోజనములపై వినియోగించుకుంటున్నాము. But man today is making use of his body for selfishness and selfish interest. కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు. But God has not given this body only for selfishness and self-interest. పరోపకారార్థం నిరం శరీరం. The body is gifted to render service నిన్ను to నీవు humanity. రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులు కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. You have to determine to take care of yourself and also to serve the neighborhood. పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది. Though we lead our life selflessly, however, there is an element of selfishness there. కానీ ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు. The modern people have no idea what service is. 18 పురాణముల యొక్క సారమును కూడాను 2 వాక్యములో ఇమిడ్చి పెట్టారు. The essence of 18 epics is depicted in 2 sentences. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. Help ever, ఇతరులకు hurt నీవు never. సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు. God has gifted this body to help others. కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రమూ అర్థం చేసుకోవటం లేదు. We are not understanding what a help is. నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము. All the time we are drowned in ఏ selfishness. పని చేసినా స్వార్థమే, Anything that we do, ఏ తలంపు తలంచినా స్వార్థమే, any thought for that matter, ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే. any task undertaken. కనుకనే మానవుడు ఈనాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి ఒక దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు. Therefore man has become a puppet in the hands of selfishness and self-interest. ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రుడు ఎట్లవుతాడు? Having been an instrument in the hands of selfishness, how do you call man independent? కనుక ఈ స్వార్థాన్ని త్యజించాలి, One has to sacrifice selfishness, పరార్థాన్ని వరించాలి. and then he should be after అప్పుడే self-service. మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది. Then only the purpose of the body is realized. శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైనటువంటి ఆనందాన్ని చేకూర్చాలి. Along with the body, we have to take care of the bliss relating to the ఈ mind. దేహంలో 3 పదార్థములు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. This body has got 3 important materials. ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు. The first one, heart. The second, mind. The third, word or speech faculty. ఆ హృదయమునే వేదమును ఆత్మ అని పిలిచారు. Veda calls this heart as Atma, the spirit. కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండినటువంటి వాడే ఈశ్వరుడని నిన్ను చెప్పాము. Ishvara, divinity, is described as heart. మన మనసే విష్ణు స్వరూపుడు, Mind is Vishnu. వాక్కే బ్రహ్మస్వరూపుడు. Brahman is represented here by way of word. కనుకనే ఈశ్వర, విష్ణు, బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము. Human life is a combination of this trinity, Ishvara, Vishnu and Brahma. కనుక ఇంత విలువైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు. It's not possible to understand why man is not able to recognize the immense value తనను of this తాను human life. గుర్తించుకున్నటువంటి వాడే ఇతరులు కూడా గుర్తించగలడు. If we know yourself, you will be able to know others. తనను తాను గుర్తించుకోలేని వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు? If one does not understand himself, how do you expect him to know others? కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి. In the first instance, we should know what I meant. అన్ని మన పదముల నుండే ఇమిడి ఉంటున్నవి. Everything is contained in the words that we speak. ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు. A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace. ఎందుకు నీవు ఇంత అవస్థలు గురి అవుతున్నావు? Why do you suffer like ఐ that? అంటే ఏమిటి? What do you mean by I? ఈగో. I means వాంట్ అంటే ఏమిటి? What is want? వాంట్. ఐ వాంట్. I want. What do you mean by I want? వాంట్ అంటే ఏమిటి? ఇష్టము. Want means desire. కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్.
అదే నీకు లభ్యమవుతుంది. So give up I, the ego, the desire, the want, and the peace remains as it ప్రతి is. దాని ఎందుకు నువ్వు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి. Therefore, in certain aspects we should add, in other aspects we should delete. కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధముల పుడుతుడుకులు పాడవుతున్నది. Therefore, life passes through certain stages because of these additions and deletions. కనుక మనము అనేటువంటి యొక్క అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి. So we should make every attempt to sacrifice this I, the ego. అది చాలా కష్టమని భావిస్తున్నారు. We consider it very difficult. చాలా పొరపాటు. It's a mistake to think. అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది. It's very easy to sacrifice the I, the ego. ఎందుకు ఈ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం? Why should you have this ego? ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి. We can find a simple, easy path. అనేటువంటిది తన యొక్క పేరు. I is a name given to the person. తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు. And in fact, he keeps all through the name given to him. పుట్టిన పేరును విసర్జిస్తున్నాడు. And in fact, he has forgotten his original name. కనుక పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి. And we have to go by that original name I. పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది. The given name may దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది. And in fact, you make use of it. కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది. Along with the body, the name also will leave. ఎంతకాలం ఈ దేహము, How long this body lasts? పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. Body is full of these senses, and when it will drop off, nobody knows. శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున. So 100 years lifespan is specified, but you cannot go by that. బాల్యమందు, Either boyhood లేక ప్రాయమందు, or youth లేక ముదిమియందు, Old age. లేక ముసలియందు or advanced age. ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. When one is going to die, nobody can tell. మరణమే నిశ్చయము. Death is certain. బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తన్ను తెలియవలేవు. If you are intelligent enough, you have to know మనం ఈనాడు yourself. తెలుసుకోవాల్సినటువంటిది అదియే. We are supposed to know that today. నేను ఎవరు? Who am I? నేను అనేటువంటి దేహం కాదు. I am not the body. నేను అనేటువంటి మనసు కాదు. I am not the mind. నేను అనేటువంటి బుద్ధి కాదు. I am not intellect. నేను అనేటువంటి చిత్తం కాదు. I am not. నేను అనేటువంటి అంతఃకరణ కాదు. I am not the inner sense. నేనే I am I. అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది. Therefore, the I has come along with the birth of this body. ఈ దేహమునకు పేరే నేను. And in fact, the I is the correct name of this body. కానీ ఎన్ని నేను ఉన్నాయో, But there are so many I's here. ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వనేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి. If you know what one I meant, you'll be knowing the remaining ప్రేమ స్వరూపులారా, embodiments of love. మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No one is making an attempt to know these subtle secrets in human life. చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో. There are many secrets in human life. చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో. Highly valuable things are there. in ప్రపంచంలో humanity. ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. All the powers and capacities present in nature are latent in man. మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడ మనం కానరాము. In fact, that which is not noticed in you is not seen anywhere else. కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు. Therefore, this has been the teaching by the ancients. పిచ్చివాడ దేశములు తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు. Oh madcap, you go around the different countries, you have become a vagabond. What is that you have done? ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది. In fact, all that you see is within you. దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది. You go abroad expecting something that is in you already. నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు. You are not able to recognize that which is hidden in you. కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము. So Veda explains this I from the standpoint of individuality. వ్యక్తి అనగా ఏమిటి? Who is Vyakti or individual? అవ్యక్తమై That which is hidden, గూఢంగా hidden. తన యందు ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు. Vyakti, an individual, is a person who identifies the latent, hidden, దేహాన్ని వ్యక్తి అని పిలిచడం లేదు. and he is not the one goes by the body. అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యత్వము తన యందు ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు. Vyakti or a person is the one who recognizes the latent divinity. ఏ మానవుడు తన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించదో వాడు వ్యక్తి కానే కాదు. You cannot call him a person or individual if he does not identify the divinity latent, immanent. కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. So we have to
develop the identity with the divinity. సర్వత్రా ఇవిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము. The two principles, speak truth, adherence to righteousness, will uphold the individuality. కనుక భారతీయ సంస్కృతి యందు In the culture of Bharat, సత్యం వద ధర్మం చెర the twin principles, speak truth and adhere to dharma, righteousness. ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు. God has given this body as an instrument to observe these two principles. కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, we have to manifest, to bring out all the latent values. పుట్టిన తక్షణమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాడు. No one is highly educated at the time of birth. పుట్టిన తక్షణమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు. No one is a scholar at the time of birth. క్రమక్రమేణా సాధనలు సలిపి Gradually he ఆ practices. సాధన ద్వారా ఆవిర్భవింప చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా. The purpose of education is to bring out the latent talents. కనుక ఇచ్చి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికే ఎడ్యుకేర్ అని పెట్టారు. Educare meant to bring out, to manifest that which is immanent. ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్. All the learning today amounts to education. ఇదంతా ఆర్టిఫిషియల్ వే. The modern one is artificial. కానీ ఆర్టిఫిషియల్ ఏంటంటే ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, ఆర్ట్ ఇన్సైడ్ ఉంది. Art is outside, heart is inside. కాబట్టి ఆర్ట్ అంతా కూడాను ఎడ్యుకేషన్. So, outside art is education. ఆర్ట్ ఎడ్యుకేర్. So, the heart inside represents educare. అది ఏ మనం ఆవిర్భవింప చేసుకుని తిరిగి బయట చెప్పించుకోవాలి. We have to bring out, manifest. చదివినటువంటి వాడు ఎవడు ఈ జగత్తులో కానరాడు. We don't find anyone who has seen కనుకనే this. దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవింప చేశారు. And therefore it is clearly demonstrated. చదువులన్నీ చదివి Having studied all, చాలా వివేకి అయి being intelligent, మదిని తన్నలుగుడు మందమతుడు. a fool does not know his true self. ఎంత చదువు చదివి With all education, ఏ నీతి ఉన్నను he may be anyway. హీనుని గుణము మానలేడు. A mean man would never give up his meanness. తరచి చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. After all his education will help him to argue with each other. చదువు చదివి సావంగ నేటికి కావులేని చదవలేవు. అది ఏమని తెలుసుకోవచ్చు. Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the దేనికి state of immortality. ఆ ఐ అనేది దానికి చావులేదు. This I is immortal. అది ఎప్పటికీ చావదు. It is deathless. దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడాను చావులేదు. And this Vishnutva that symbolizes mind is also immortal. విష్ణు సర్వవ్యాపకత్వం. Vishnu is all expansive. బ్రహ్మం సర్వవ్యాపకత్వము. And he spreads Brahma all ఇలాంటి over. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు. Brahma, Vishnu, Maheshwara represent truth. ఆ సత్యస్వరూపులకంతా నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు. This truth is expressed this way, I. కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు. We should never identify the body with this name I. దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటిది. Therefore, I represents, shows the body. దేహము యొక్క పదార్థము, Body is the material. ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే. Everything is material. దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి. All that is apparent is bound to perish, vanish. కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము. We consider that which vanishes, which disappears as truth. పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము. And we consider the external one as truth. ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది. All the seen outside is bound to disappear. ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది. The creation would come to an end. ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు. And this vision is for creation. నీ దృష్టి చేతనే సృష్టిని గోచరమవుతుండాలి. Because of the vision you are able to see the creation. నిజంగా దృష్టియే లేకపోతే సృష్టియే కనిపించదు. If there is no vision, there is no creation. కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటిని కూడా గుర్తింపు చేసుకుంటున్నాం. In fact, your own body helps you to experience, visualize the outer nature. కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు. So Adi Shankara said, ఏం వీటి నిమిత్తమై what for? తాను వెళుతుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే మంత్రాన్ని పఠిస్తున్నాడు. While the preceptor Shankara was passing by, he has come across a scholar practicing the rules of grammar, Dukrum Karane. అక్కడికి వెళ్లి, పండిత నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు.
He has gone close to him and said, what is it you are repeating and practicing? You are practicing the grammar written by Pani. దీనివల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. What is it you are going to get? నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు. The scholar said, I am going to be ఈ a great పండితుడు కావడం వల్ల scholar. నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు. What do you get out of this తండ్రి scholarship? ధనమును సంపాదిస్తానన్నాడు. I will get money, ఈ earn ధనమును money. సంపాదించి ఏం చేయగలవు అన్నాడు. What can you do with this నా money? సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు. I will lead a comfortable life. కానీ తర్వాత ఏం చేయవస్తుంది అన్నాడు. But then what are you to do later? మరణిస్తుంది అన్నారు. Well, I do not know. మరణించిన తర్వాత ఈ డబ్బు నీకేం చేస్తుంది? Well, at the time of death, how does money help you? నాకు తెలియదు అన్నాడు. He said, I don't know. అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పశుపక్షి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. So long the body persists, not only mankind, the birds and beasts, they also will have all the food, raiment and ఈ మాత్రం shelter. జీవించడానికి నీవు ఇంత చదువువలన Do you need education to carry on your life? ఏ చదువులు లేనటువంటి పశుపక్షి మృగాదులు కూడా నువ్వు భుజించడం లేదా? Don't you find birds and beasts partaking ఆ food without an పశుపక్షి మృగాదులు కూడా education? నువ్వు నిద్రించడం లేదా? Don't you find them ఆ sleeping? పశుపక్షి మృగాదులు కూడా నువ్వు సుఖాన్ని అనుభవించడం లేదా? Are they not comfortable? పిచ్చివాడా, దీనికోసం కాదు వచ్చిండేది మానవత్వం. The human life is not for the purpose of food, raiment and భజ shelter. గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. O foolish man, chant the glory of God, sing the name of God repeatedly. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే నహి నహి రక్షతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం. At the last minute, at the time of death, the rules of grammar, Dukrum Karani, will never come to your rescue. ఈ దేహం ఎంత కాలం ఉండినప్పటికీ ఏదో ఒకనాటికి మరణించక తప్పదు. The body may last for a long time, but it cannot be eternal. పదమంది కింకరులు ఎప్పుడు పాశము లాగేడి వేళ The messengers of death are prepared to drag your body. దెబ్బ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ When relatives give up the hope and ask the body to be taken ఆలు out, బిడ్డలు లబలవ ఏడ్చి వేళ when the children and wife cry loudly, పరమా హరినామము నోటన బలక is it possible to sing the glory of God then at the last time? ఆ సమయం లోపల అయ్యా రక్షించండి అన్నంటే ఎవరు రాగలరు? At that time, if you go on crying for help, who will come to your rescue? కనుకనే జీవిత కాలం నుండే కూడాను మనం దీన్ని సార్థకంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి. Therefore, in this lifetime itself, we have to work for the redemption and make our life really liberated. కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి. However, we should have certain experiences now. ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి. What sort of experience? మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గుణముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి. We should experience the latent values, virtues. వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి. We should put them into practice. సత్ప్రవర్తనతో మనం జీవించాలి. We should lead a good conduct. సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి. And we should give up this body with good thoughts and sentiments. దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు. Body is never permanent. మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాదీలు పుట్టబోవు. Body is full of the fecal matter and all the dirty stuff is not of aroma or scent or rose water or fragrance. ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి? What is that we find in the body? కానీ మన అంతర్భావం నందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి. They are present, the sacred qualities within the body. వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనము పోషించుకోవాలి. In fact, we have to maintain our body to sustain and to protect the values. వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని నీవు త్యజించాలి. When once we achieve them, we have to sacrifice this body, give up this body. దీనివల్ల వచ్చేటువంటి ఏ మిత్రము లేదు. There is nothing that would happen. సేవల యందు మనం పాల్గొనాలి. We have to participate in service. నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. No penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి. Why should you maintain, keep up your body? Because there are so many నీవు capacities, మెడిటేషన్ abilities. చేస్తున్నావు, దేంతో చేయగలుగుతున్నావు? దేహంతోనే చేయగలుగుతున్నావు. You do many things. How is it possible? It's only with this గొప్ప body. వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు. By doing some business, you earn lakhs దేనితో of నీవు money. ఆర్జిస్తున్నావు? దేహము వల్లనే. You do that with this body. నీవు గొప్ప విద్యావంతుడు అయిపోయినావు. You are highly educated ఈ now. విద్య దేని వల్ల నీకు లభ్యమైంది? How is it possible? దేహం వల్లనే లభ్యమైంది. It's only through this body you కనుకనే could be a దేహం great man. అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. Therefore, body is very important. అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి. Therefore, we have to understand the reality and the truth in this lifetime itself. కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు. Body is not gifted merely to enjoy and experience comforts and conveniences. Go by the beauty of the body. లోకంలో ఉన్నటువంటి యొక్క సుఖములు. What are these worldly comforts? ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు At the time of German war, ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు. the French lost. ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు. And in fact, they're great warriors. అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు, Then the chieftain said, ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు, French have not lost in the భాగ్యాల battlefield. లోపల మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారన్నాడు. And in fact, they're drowned in comforts and pleasures and therefore lost the battle. ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము. In fact, we're ruining ourselves making use of the body for pleasure. భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి? What is that you get out of worldly ఇవి desire? ఎంతకాలం ఉంటుంటాయి? And what do we find? క్షణభంగురము, క్షణభంగురము. They're all momentary. కనుక So, మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు. we should never consider that the body is not given to enjoy worldly ఒకానొక pleasure. సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు. Says Dakshinamurti was passing by the seashore. దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే. Dakshinamurti represents intellect. సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు. He was passing by the seashore. అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయాన్ని కూడా చాలా ప్రమాణమును వెతికేటువంటి వాడు. He is after inquiry out of subtle, simple things. కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు. He was watching the sea. ఒక్క క్షణం లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది. There came some dust collected on the surface of the sea water. ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో. And then the wind brought some more additional dust. చూచాడు. He watched this. ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది. Wave after wave is just throwing out the dust along the shore. గట్టులకు తొట్టేసింది. And he was throwing it out. తిరిగి చెత్త వచ్చి పడింది. And again the dust తిరిగి was అలను పంపించి collected. గట్టుకు నెట్టేసింది. And the waves are gushing towards the shore. దక్షిణామూర్తికి విచారం కలిగింది. Then Dakshinamurti started అనంతమైన inquiring. సముద్రుడా, Oh infinite ocean, అగాధమైన సముద్రుడా, oh ocean so ఈ mighty. విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్తను నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా? Oh ocean, you are so mighty and infinite. But can't you accommodate the simple dust ఇంత there? స్వార్థమా నీకు? Are you so selfish? ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి? After all that simple lot of dust you could not accommodate. What is the loss that you sustain? ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి. Having said, Dakshinamurti sat in meditation. ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు. And there in meditation, the ocean god appears and Dakshinamurti, replies. Dakshinamurti, నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి. within me there are many valuables. రత్నములు, ముత్యములు, ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములు విలువైనటువంటి ఉన్నాయి. There are so many valuables within me like pearls and precious things. ఇలాంటి నా సముద్రం నందు In me, ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి నా రూపాన్నే మరుగుపెడుతుంది. if I give any scope and accommodate dust like this, more and more would be added on in కానీ ఈ future. పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు. I don't want to lose my shape and form by allowing the dust to be collected on the నా surface. రూపములకు అలలే శృంగారము. And in fact to me, waves are the real decoration. నీలింగ నైతిలి శృంగార, గ్రామములకు ఇండే శృంగారము. And the houses are the సముద్రಕ್ಕೆ తెరయే శృంగార, decoration. And waves are the decoration to the ocean. గగనಕ್ಕೆ చంద్రమని శృంగార, And moon is the jewel to sky. నారికి గుణవే శృంగార, And the woman character is decoration. ఈశ్వర భక్తులకి నొక్క విభూతియే శృంగార. Vibhuti is the decoration to a true devotee. కనుకనే
దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి. So we should have that real beauty. మానవునికి గుణమే శృంగారము. To mankind is the ఆ character. గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి We have given up that precious jewel. బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం. We go by the external jewelry. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విద్యార్థులారా, Students, మీరు యువకులు, you are young. ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు. You are long journey passengers. అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి. And don't develop body attachment. దేహక్షేమాన్ని మాత్రం పెంచుకోండి. And you think of the body to protect it. దేహాభిమానం మాత్రం పెంచుకోకూడదు. Not attachment. కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. But be healthy. ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి. With this healthy body, you can undertake any activity and be successful. అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారా పుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం. Life is temporary. Youth is temporary. Wealth is temporary. Wife and family, the progeny are temporary. But two are permanent. What are they? The truth and the good name. సత్యం కీర్తి ద్వయం స్థిరం. Truth and reputation are ఆ permanent. సత్య మార్గమును మనం వదలకుండా మనం కాపాడుకోవాలి. We should follow the truthful ఆ path. సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది. You get reputation because of truth. సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు. Without truth, you will never be reputed. కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి. So we should hold on to the చాలా truth. మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు. Many politicians address students telling that it's time to protect your దేశాన్ని country. ఎవరు కాపాడగలరు? Who can protect your country? ఇది కేవలం ఒట్టి మాటలే. It's just vain talk. దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుండాలి. In fact, everything depends on the truth. సత్యాన్ని ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. In fact, if you protect and uphold the truth and this righteousness, they will protect the whole country. ధర్మో రక్షతి రక్షితః. And if you protect dharma, that dharma will protect ధర్మ you. ఏవ హతో హంతి. If you kill dharma, you will be killed. కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశంలో ఎవరు కాపాడగలరు? You give righteousness on one hand and you want to ధర్మాన్ని మనం protect the other. కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది. If you just protect and uphold the righteousness, the country ఈనాటి will be మానవుని యందు protected. ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది. In man today, righteousness is not న్యాయం అనేటువంటిది existing. కనిపించడమే లేదు. There's nothing whatsoever. సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది. There's no trace of truth at all. మరుగు పడిపోయింది. And it is hidden. ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా Such రక్షించుకోగలం? people, how can you protect your country? ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు. It is nothing like ఆచరణ verbal gimmick. అయినటువంటి స్వరూపాన్ని నిరూపించాలి. And you should determine and దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి. and we should make use of the language full of love. ఒకనొక రాజు దర్బార్ లోపల At one time in the court of the పగటి king, వేషగాడు వచ్చాడు. there came a person, an actor, పగటి వేషగాడు వచ్చాడు. a street actor. పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు. He was singing, తర్వాత నాట్యం ఆడాడు. started dancing, ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు. and he started predicting the future of the ఈ king. వేదాంత సారాన్ని కురిపించాడు. He was also speaking philosophy. శంకర తత్వాన్ని బోధించాడు. He taught about principle of Shankara. అంతా బోధించప్పటికే రాజుకి చాలా ఆనందం వేసింది. And king was so happy. కట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు. And he brought a plate full of coins and passed on to the sannyasi. అప్పుడు ఆ సన్యాసి చెప్పాడు, Then sannyasi said, రాజా, "Oh Raja, నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను. I am in the form of a sannyasi now. సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు. This is not dharma, the conduct of a దేశానికి sannyasi. ప్రవర్తన ఉండాలి. And I should have the behavior according to my form. దేశ సంస్కారములకే హాని కలుగుతుంది. And then that will speak of my reality. కాబట్టి ఈ యొక్క రూపలు నాకు అక్కర్లేదు So అన్నాడు. I don't want this money," he said. రెండవ రోజు Next. నర్తక వేషం వేసుకుని వచ్చాడు. Next day, actor appeared in the court in the form of ఆ a నర్తక dancer. వేషంతో కూడా చాలా నర్తం చేశాడు. He went on dancing. అప్పుడు ఆ నర్తకి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు. Then king brought few coins as presentation to the dancer. రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు. And in the role of dancer, the actor said, "This money is not అన్ని adequate. కాసులు ఇచ్చినప్పటికీ నాకు ఇంక వద్దు అని వదిలిపెట్టావు. Yesterday I gave you lots, but you said I don't want. ఈనాడు నీకు చాలదు అంటున్నావు. And today you say it's not enough. దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు. What do you mean by that?"
వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారముకై నాశనం అవుతుంది అన్నాడు. In fact, if I don't speak in the way appropriate to the dress I wear, all that my role acting is మీరందరూ కూడా useless. ఈనాడు విద్యార్థి దశలో ఉన్నారు. So you are all in the role of విద్యార్థికి Vidyarthi. తగినటువంటి గుణములు మనం ప్రకటించాలి. You should have qualities of a student. విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి. You should have the respect as a student. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. You should have the conduct of a true student. విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి. A student should be of humility. విద్యకు వినయమే రక్షణ. And the humility is the hallmark of the student life. కనుక విద్యార్థులందరూ కూడా కేవలము All students, వినయ విధేయతలతో they should have, గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి. therefore students should have this kind of humility, reverence and respect, follow truth and dharma. సద్గుణంబుడు, Virtues, సద్బుద్ధి, good mind, సత్యనిరతి, truth, భక్తి, devotion, క్రమశిక్ష, discipline, కర్తవ్య పాలనములు duty. నేర్పునది విద్య. that these qualities are given విద్యార్థి by నేర్వవలయు, education. విద్యార్థి నేర్వవలయు. The student has to cultivate and learn. కనుక విద్యార్థికి అయినటువంటి వేషానికి అయినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది. If your behavior is not in accordance with the dress you put on, you lose your value. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఎందుకు అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు. In fact, Bhagavan is aware that you are highly respected. కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను. But Bhagavan wants to tell you in his own way. కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి. But Bhagavan cautions you that your conduct should be in accordance విద్యార్థికి with dress. చూపులు చాలా ప్రధానమైనటువంటివి. Looks are very important. చూపులు దేన్ని చూడాలో దాన్ని మాత్రమే చూడాలి. You should see that what you are supposed to. విద్యార్థి దశ లోపల బజార్లో పోయేటువంటి వారిని చూడకూడదు. As a student, you are not supposed to look everybody on the street. అప్పుడు అట్లా చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది. And then the looks, such looks, watching everybody on the street amounts to look of a కన్నులు crow. దృష్టిని ఎందుకు తెలుసో అన్ని చూసే కందులుక You know why eyes are gifted to watch everything? కాదు 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 కాదు. No. విద్యార్థి దశలో దేన్ని చూడాలో దాన్ని చూడాలి. As a student, you are supposed to see that what you are. గ్రంథాన్ని చూడు, You see the book దాన్ని చదువు, and you read. తల్లిదండ్రులు చూడు, You see your మిత్రులు parents చూడు, and friends. అంతేకాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు. You are not supposed to look everybody, look at everybody. ఎవరైనా మన ఏజ్ వాళ్ళే ప్రక్కన పోతుంటారు. And people of our age ఆ may go. స్త్రీలు కదా అని వారిని చూడకూడదు. And you should not look at them. ప్రతి ఒక్కరు కూడా నువ్వు అక్క చెల్లెండ్రు అన్న తమ్ముడుగా భావించాలి. We should consider all as our ఈ brothers and వయసు లోపల sisters. మీరందరూ కూడా నువ్వు అక్క చెల్లెండ్రుగా భావించాలి. స్త్రీలను At this age, you should consider everybody as పెద్దలను brothers తల్లులుగా and sisters. విశ్వసించాలి. You should consider as mothers. ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు. Because of eyes, you cannot look in any way. ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా నువ్వు పోగొట్టాడు. And because of such bad looks, you lose your sight. సూర్య నమస్కారంలో చెప్పారు, You salute, respect your sun god. ఎవరు ఏ విధంగా ఈ చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్ళలో నేను కను దృష్టి నుంచి వేరైపోతానన్నాడు సూర్యుడు. And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks. కనుక ఎవరినంటే వారిని చూడకూడదు. So you cannot look నువ్వు into దారిలో them. నడుస్తున్నావు, దారిని చూసుకుంటూ నువ్వు పో. As you pass by, watchful of the road. నీకు క్షేమమే అవుతుంది. నీ యొక్క You- గుణములు మంచిగా పెరుగుతాయి. You will be safe if you are watch every step. నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది? As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger? కనుక నీవు దారి పైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెడితే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది. In fact, if you are not mindful of the route and the road carried by the other scenario, రోడ్డులో పోయేటప్పుడు రోడ్డు met పైన with an దృష్టి పెట్టుకొని accident. పోవాలి. Concentrate on the road, the path. ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి, దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి. Control your looks. బుద్ధుడు కూడా మొట్టమొదట సమ్యక్ దృష్టి అని పెట్టాడు. We should have good looks according to Buddha. సమ్యక్ దృష్టి మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop such good looks first. పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం. And if we have bad looks, we turn mad. ఒకానొక సమయం లోపల At one time, అరిస్టాటిల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు. Aristotle was proceeding. వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు. And his preceptor also was teaching alongside. అరిస్టాటిల్ యొక్క గురువు ప్లేటో. Plato was the teacher of Aristotle. తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు. He was also proceeding in the same way. ఆయన చెప్పాడు, He said, సత్యం మన యొక్క దృష్టి, truth is our vision. మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి, Goodness is our vision. బ్యూటీ మన యొక్క దృష్టి. Beauty is our sight. ఏది బ్యూటీ? What is beauty?
టీచర్. Nature is the best teacher. అదే మన యొక్క బ్యూటీ. That is the దీన్నే beauty. సత్యం శివం సుందరం అన్నారు. This is what is called Satyam Sivam Sundaram. Truth, goodness and ఆయన beauty. పోయేటప్పుడు చెప్పాడు, ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు. And this teacher was passing by. ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు. He never looked everybody. ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు. Because he was the leader of youth. ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి. In order to teach them well, he has to practice on his own. కింద చూసుకుంటూ పోతున్నాడు. He was just proceeding. ఈవినింగ్ వాక్. It was evening walk. ఫుట్పాత్ పైన చేస్తున్నాడు. And he was walking along the footpath. అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడాను ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు. In the same evening, another officer also was passing by. Evening walk. ఇద్దరు వచ్చారు, కొట్టుకున్నారు, ఢీ కొట్టారు. Both came and clashed. తక్షణమే ఇతను చెప్పాడు, హూ ఆర్ యూ అన్నాడు. Immediately he asked, who are you? అయ్యా, నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా, నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు. In reply to this question, who are you? The Guru said, in fact, I am in search of an answer. నేనెవరని చింతిస్తున్నాను. I have been thinking this way. దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు. Well, I want you to let me know who I am. అతనే సోక్రటీస్. And he is Socrates. ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకొని చక్కని బోధన కలుపుతూ వచ్చేటువంటి వాడు. Socrates was teaching youth around him. చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు. Never have bad look. చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు. He never listened to bad things. ఏమి లౌడ్ స్పీకరా ఇష్టమొచ్చినట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి. Ear is not like a loudspeaker. You are not supposed to అన్ని hear what విషయాలు మనం you should. వినకూడదు. You should not hear everything. తలచాలి, ఏది తలచాలో దాన్ని తలచాలి. You should think in the right direction. ఎప్పుడు ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి. What, where is to be thought, that you should think. అనవసరంగా రాత్రింతకుడు చింతన చేసుకుంటూ You కూర్చోకూడదు. should not go on thinking throughout night. ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంతా నాశనం అయిపోయింది. Because Kauravas entertained bad thinking ఎప్పుడు throughout their lives and they ruined చేత themselves. దురాలోచన చేత పాండవుల యొక్క నాశనాని కోసమని సృష్టించని జరుపుతూ వచ్చేవారు. Because Kauravas were always entertaining, maneuvering, manipulating, leading to the death of Pandavas. Never happened. అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది. As Pandavas, on the other hand, improved their good qualities and virtues, they were highly reputed at the end. చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడు యందు ఉండకూడదు. So, bad looks, bad hearing, and bad thoughts. No one should have. చెడ్డ మాటలు కూడా ఉండకూడదు. And you should not use bad words. మనసుకు ఆనందపరిచేటువంటి మాటలు ఇవ్వాలి. Your words should make your You mind cannot happy. always oblige, but you can speak always obligingly. You cannot always oblige. You can speak always ఇది obligingly. విద్యార్థుల్లో చక్కని గుణాలు. These are good qualities. విద్యార్థికి ఈ గుణములే అలంకారములు. And this is your real jewel, decoration to your విద్యార్థులారా, student life. విద్యార్థినిలారా, Students, boys and girls. ఈ వయసు లోపల మీరు సంపాదించుకోవాల్సినటువంటి గుణములు ఎంతైనా మీరు సంపాదించుకోవాలి. There are many virtues, good qualities you can cultivate now. భవిష్యత్తులో వీటంతా కూడా వినియోగపెట్టుకుని పోవాలి. And you can make use of these qualities that you cultivate now in future. ఈనాడు మనం సంపాదించుకుంటే కదా రేపటి వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది. If you cultivate those things right now, you can use of them later. సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం? If you don't cultivate what you are going to do in future. సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిరతి, సత్యవాకులు మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we have to develop all the virtues, the duty, discipline, and the devotion, adherence. బుద్ధుడు నిరంతరం కూడా మంచి దృష్టి కావాలని సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు. Buddha always repeatedly said, good looks are of prime తన importance. శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు. And he never allowed his disciples to look hither and thither. దానివల్ల మీకు వచ్చిన ఫలితం ఏమిటి? What is it you get out of it? దుర్భావములు అభివృద్ధి అయిపోతాయి. You develop bad ఆ thoughts, దుర్భావములు నిన్నే హతం చేస్తాయి. and bad thoughts will ruin you ultimately. చూడకూడదు. So you cannot look like that. ఈ చూపును అదుపులో పెట్టుకో Control your vision. అని సమ్యక్ దృష్టి అని That amounts to good looks. విద్యార్థులారా, Students, మీరు ఈ వయసు లోపల at this age, చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి. and you should have very good name. భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి. You are going to be the future leaders of this country, Bharat. నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు. Boys and girls of today are the future citizens. ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు. Youth of today are going to be the leaders in ఈ విధంగా future. లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి. And future leaders should make this country sacred. లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము. And if future depends on you, కనుక మీరు మంచివారైనప్పుడే దేశం కూడా మంచిదవుతుంది. if you are good, the country is bound to be good. పవిత్రమైన భారతదేశాన్ని, త్యాగభూమి అయిన భారతదేశాన్ని, కర్మభూమి అయిన భారతదేశాన్ని, పుణ్యభూమి అయిన భారతదేశాన్ని మీరు పుణ్యపురుషులుగా జీవించి దాని పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Therefore, Bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people. అందుకు being నిమిత్తమే మీ so good and దేహాన్ని
దేహాన్ని కాపాడుకోవాలి. For that purpose you have to maintain your body. కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి. When once the body is lost, దేనిపైనా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం you can regain anything if anything is lost, but not the body. కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు. To achieve the goal, until you reach the destination, proceed, go ahead. అది ఏ మీ లక్ష్యంగా తీసుకోవాలి, అది ఏ మీ ప్రతిజ్ఞగా పట్టాలి. Keep it as the chief aim. పట్టేదో పట్టు తిని పట్టుగా అట్లే ఉండు. You have determined somewhere or other. Hold on until you are successful. Having desired anyway, do not return until the desire is fulfilled. Having asked, never give up until it is given. Having thought somewhere or other, until the thought is reality, do not out of disgust, God should bless you, or you should faint in the way. Out of disgust he might confer the moon, or you may drop down. But if you return without the fulfillment, it is not the quality of a student. It is not the determination of a student. You should achieve that. Then that is the determination of a student. Embodiments of love. మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణా భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేపడుతూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan wants all students to treasure all those things taught to you, all those things spoken to you by elders, by students, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagavan brings his divine discourse to a close. Vivare Ramarasam Rasane Vivare Ramarasam Vivare गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय